ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ వావ్. వృషభ రాశి వాళ్ళకి మహాలక్ష్మి, అస్సలు లక్ష్మి ఆగదు. వృషభ రాశి వాళ్ళకి పైసక పైసా మంచిగానే కట్టి పెడతారు. పైసక పైసా కట్టి పెట్టడం లోపల అయితే మీరే మనగాళ్ళు. ఎవరైనా కానీ వృషభ రాశి వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ముసలోళ్ళైనా వయసు ఎవరైనా కానీ మంచిగానండి. పైసా కూడా పెడతారు. ఏం ఆలోచిస్తారంటే ఈ పైసా జతనంగా చేస్తే మాకు కాలు వస్తుంది, చైన్ వస్తుంది, పండుగ వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది, ఏదైనా ఒక టైం వస్తుంది. 4 రాళ్ళు ఇంటి లోపల ఉండాలి, 4 డబ్బులు ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఖర్చు చేస్తే బాగుండదు అని అనుకుంటుండ్రు. మంచి గుణమే మీది. పైసా ఒక లక్ష్మి, ఒక అర్థం ఉందండి. పైసా 4 రోజులు కష్టపడి డబ్బులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత, చేతులు పెట్టిన తర్వాత దానికి వారం రోజులంతా ఖర్చు చేసుకుంటూ వచ్చి చివరికి మిగిలింది ఎంట పెడితే అది కరెక్ట్ కాదు. ముందే కొన్ని డబ్బులు తీసి మన ఖర్చుకి ముందు కొన్ని తీసుకొచ్చి తర్వాత అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో కట్టి పెట్టాలి. కట్టి పెట్టిన తర్వాత ఇదే దీని లోపలనే నడవాలి. ఉపాసమున్న కారు రొట్టెతోన ఎండిపోయిన రొట్టెలు కూడా నములుకొని తినాలి. పైసా అంటే సామాన్య మాట కాదు. పైసా చాలా గొప్ప విషయం. మనము చేతిలో పైసా ఉన్న తర్వాత ఏమీ అర్థం కాదు. ఉందిలే పైసా, ఉందిలే ఇంట్లో పైసా ఉంది, మనకంతా ఉంది, అది ఇది ఇవి అవి అన్నీ వస్తే మాకేం పర్వాలేదులే అన్నట్టు ఉంటున్నారు. అది తప్పు. ఒక్కొక్క ఇషగడియ ఒక టైం వచ్చిందంటే అన్నమా రామచంద్రం అని చేతులు ఇంత తల్లి పెట్టుకుని ఇంటి ముందర అన్నం అడిగినా ఎవరు పెట్టారు. అలాంటి పరిస్థితి. అలాంటి హరిచంద్ర మహారాజే వనవాసం మేగుండు. ఈ లక్ష్మి గురించి ఒకసారి గుర్తు పెట్టుకోండి. లక్ష్మికి ఎవరు చానరు ఎవరు ఏం లక్ష్మికి దూరం చేసుకోరు. కానీ దానికి 4 రోజులు శ్రద్ధపడాలి. రాత్రి అనకుండా పగలనకుండా శ్రద్ధపడి మంచిగా కష్టపడి మంచిగా జమైన పైసా అంతా తీసుకొచ్చి ఇంట్లో కట్టి పెట్టాలి. ఏమన్నా మిగిలిన పైన ఉంటే అదే పై జేబులో పెట్టుకోవాలి. అదే ఖర్చు మీద దాని మీదనే అంతా ఎలకొట్టాలి. అంతే తప్ప కట్టి పెట్టిన ముళ్ళకి కనిపెట్టి ఉండవద్దు. అదే ముందంతా తీసుకొచ్చి ఖర్చు చేసి ఏమన్నా మిగిలితే అది ఎంట పెట్టవద్దు. ఏమైనా కానీ డబ్బులు జమ అయిన తర్వాత అవి తీసుకుపోయి ఎంట పెట్టాలి. అర్థం చేసుకోండి. లక్ష్మీదేవత ఒక్కసారి మీ ఇంటి లోపల గన ఇట్లా లక్ష్మీదేవత సాక్షంగా మీ ఇంటి లోపల కూర్చున్నదో మొత్తం ఇల్లంతా పాలు పెరుగు పొంగినట్టు పొంగిస్తుంది. ఇంటి లోపల మొత్తం పూర్తిగా వచ్చిన రోగం మళ్ళీ అక్కని పోతుంది, మళ్ళీ రానియది. దరిద్రం ఇంటి మీద ఉన్నది పటాపంచలమైపోతుంది. ఇంటి లోపల ఆరోగ్యంలో బాగుంటుంది, చదువులో బాగుంటుంది, మనసు శాంతం ఉంటుంది, ఒకరి మాట ఒకరికి ప్రేమ ఉంటుంది, ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే ఏదో 4 రూపాయలు సంపాదించుకొస్తారు. అందరూ యథార్థంగానే ఉంటారు, చాలా యథార్థంగా ఉంటారు. కానీ లక్ష్మీ సేవ చేయండి. లక్ష్మీ సేవ అంటే ఊక సేవ చేసుకుంటే రాదు. లక్ష్మి కష్టపడితే వస్తుంది. లక్ష్మికి చాలా కష్టపడాలి. మనకు బాధ వస్తే, కష్టం వస్తే ఎలా ఏడుస్తామండి? భగవంతా ఏం చేస్తే తండ్రిమని ఏడుస్తాం. అది దేని గురించి? స్త్రీ లక్ష్మి. ఆ లక్ష్మి గుణ ఉన్నదో ఇది అంటే పెద్ద మనుషుల వెనుకటి కాలం పెద్ద కొండ మీద ఉన్న కోతి తీసుకొచ్చి ముందల కట్టిపెట్టి ఆ కోతితో ఆడుకోవచ్చు మంచిగా. ఎక్కడో ఉన్న కొండ మీద ఉన్న కోతికి లక్ష్మి ఉంటాయి. అలాగా లక్ష్మి ఉంటే ఏదైనా చేయగలరు. లక్ష్మి ఉంటే ఏదైనా అవుతుంది. లక్ష్మి ఉంటే ధైర్యం వస్తుంది. లక్ష్మి ఉంటే కంటికి నిద్ర పడుతుంది. లక్ష్మి ఉంటే మనసు ప్రశాంతం ఉంటుంది. లక్ష్మి ఉంటే నువ్వు కారం రొట్టె తిన్నా అమృతం తిన్నట్టు ఉల్లాసం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, లక్ష్మి చాలా గొప్ప విషయం. అదృష్ట బలం బాగుంది. ఈ ఇల్లు శ్రీమన్నారాయణ వేడుకొండల మెట్లు. వేడుకొండలు అంటే ఏమనుకుంటున్నారండి? సాక్షాంగా వేడుకొండల వాసుడు, గొప్ప దేవుడు. ఆడపై దేవునికి ఒక్కసారి ఇట్లా కళ్ళారా చూసి ఆ భగవంతునికి నమస్కారం చేస్తే నెత్తి మీద ఉన్న దరిద్రమే కాదు, ఇంటి లోపల ఉన్న దరిద్రం పోతుంది. ఇంటి మీద ఏమన్నా దరిద్రం ఉంటే అది పటాపంచలమైపోతుంది.
నెత్తి మీద ఉన్న సుడి దరిద్రం ఏమైనా ఉంటే అది పటాపంచలమైపోతుంది. అన్నిటికీ జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఏదైనా కానీ కలిసి వస్తుంది. కానీ ఇంటి మీద మాత్రం అన్నిటికన్నా నరదృష్టి నరకన్ను ఉండవద్దు. ఈ దృష్టి ఉన్న వాళ్ళకి కథం నెత్తి మీద కాలు పెట్టి అనగతొక్కితే పాతాళంలా బురదలు ఉంటే బురదలు దిగిపోతే ఎట్లా మాత్రం దిగిపోతారో అట్లా దరిద్రం ఉంటే సాగనీయది, ఇంటి మీద దృష్టి ఉంటే సాగనీయది. ఇంటి మీద ఉన్న ఒక్క దరిద్రం తొలగించుకోండి, చాలా మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది, ఎటుపైన మంచి జరుగుతుంది. ఆ ఇంటి మీద దరిద్రం లేకపోతే ఆరోగ్యంలో బాగుంటుంది, తిన్నన్నం పైగా పడుతుంది, మనసు శాంతం ఉంటుంది, ఇంటి లోపల లక్ష్మి కుదురుతుంది, లక్ష్మి జమ అవుతుంది, అంత బాగుంటుంది. ముందు ఇంటి మీద ఉన్న దృష్టికి నరకన్నుకు నరదృష్టికి దూరం చేసుకుంటే అంత జయం జరుగుతుంది. నరదృష్టి ఉన్నంత కాలం ఇంట్లో మనసు ప్రశాంతం ఉండదు, ఇంట్లో బరకత ఉండదు, చేయి పెట్టిన పని కలిసి రాదు, ఇంట్లో బరకత ఉండదు. లక్ష్మి ఇంటి లోపల, ఆ లక్ష్మికి ఎంత పూజ చేసినా ముక్కు పట్టి భూమికి రాసి మొక్కినా ఆ లక్ష్మి ఆగదు. ఎంత నమస్కారం చేసినా లక్ష్మి ఆగదు, పోతుంది, లక్ష్మి ఉండదు. ఓం నమ శివాయ. 5 గబ్బులు పడ్డాయండి, చాలా మంచి గబ్బులు పడ్డాయి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపుజఫలం 5, అవమానం 4. అంటే గురుబలం ఒక మెట్టు పైకుంది, శనిబలం ఒక మెట్టు తక్కుంది. ఏం పర్వాలేదు, తొందరపడకండి, నిదానం చేయండి, భగవంతుని ధ్యానంలో ఉండండి, ఆ సర్వేశ్వరునికి నమ్మి ఉండండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. ఇలానే అన్నీ చెప్పాలంటే కాదండి, మీకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నల మాట ఏమన్నా ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మీ ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం